నమస్కారం. సక్సెస్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహా రాజధాని విశాఖలో ఆ పార్టీకి తీవ్ర భంగం ఏర్పడింది. అది ప్రజల చేతనో అధికార పక్షం కూటమి ద్వారానో కాదు, స్వయంగా సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు చేతిలోనే జరగడం విశేషం. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ 5 ఏళ్లు పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చినా మాకొద్దు మీ పాలన అంటూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా మాకొద్దు జగన్ నాయకత్వం అంటూ బయటకు వచ్చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీని వీడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు జగన్ కలల స్వప్నంగా భావించి జూన్ 9వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ఊహా రాజధాని విశాఖలో కూడా కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీని వీడుతున్నారు. పదుల సంఖ్యలో కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీని వీడి కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగా పలువురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు వెళ్లి అక్కడ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు పాకినెల్లి గోవింద, కంప హనోక్, బొడ్డు నరసింహాబాత్రుడు, ఇల్లపు వరలక్ష్మి, లోడగల అప్పారావు, రాజాన రామారావులు ఉన్నారు. జనసేన పార్టీలోకి కూడా చేరేందుకు పలువురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆసక్తి చూపుతున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారని విశాఖ జనసేన అర్బన్ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ చెబుతున్నారు. సార్వత్రిక ఫలితాల నుంచి ఇంకా కోలుకోలేని వైఎస్ఆర్సీపీకి విశాఖలో సొంత కార్పొరేటర్లు దెబ్బ మరింత కృంగదీసే పరిణామంగా ఆ పార్టీకి చెందిన పలువురు భావిస్తున్నారు. కాగా కార్పొరేటర్లను పార్టీ వీడకుండా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా సొంత పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు బై వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు తప్పవని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓకే కథలు మరి మా పార్లమెంట్ సభ్యులు పంపకాలు వేదిక మీద రావాలని కోరుతున్నాం సభకి. తర్వాత పెద్దిశెట్టి ఉషశ్రీ గారు, తర్వాత కంటిపాం కామేశ్వరి గారు, గుర్రె పూర్ణశ్రీ గారు, బొట్ట సూర్యకుమారి గారు, వీళ్ళు అట్లా ఒకసారి మన ఈ మిగతా కార్పొరేట్ కూడా ముందుకు వచ్చే ఫోటో తీసుకుంటాం. ముందుకు వచ్చారు అందరూ ముందుకు వచ్చారు. తమ్ముడు
థ్యాంక్ యూ మిత్రులు.